హాయ్ అండి, మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునగాకు పప్పు అండి. మరి నేను ఈ మునగాకు పప్పుని ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునగపప్పు అండి, మునగాకు పప్పు. మరి చాలా ఫ్రెష్గా అయితే ఉందండి, ఇప్పుడే తెచ్చినాను, మా కొడుకు తెచ్చేసినాడండి. మరి మునగాకు పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి నేను. మునగాకు ఇది బాగా ఇట్లా మట్టలు ఉన్నప్పుడే కడుగుతానండి నేను శుభ్రంగా. వాటర్లో ఇట్లా ఉన్నప్పుడే కడుగుతాను నేను. కడిగి చిన్న చిన్నగా ఆకాకు తీసి ఒలిచి పెడతానండి. మన పప్పుకు కావాల్సినంత ఒలిచి పెడతాను. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. మునగాకైతే శుభ్రంగా కడిగి పెట్టానండి. శుభ్రంగా ఇట్లా నీళ్ళలో కడిగి ఇప్పుడే శుభ్రంగా కడిగి పెట్టాను. మళ్ళీ ఒక గ్లాస్ అయితే కందిపప్పు తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, 2 టమాటాలు, కొన్ని పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, పోపు దినుసులు, చింతపండు, ఎల్లిపాయలండి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేను 2 ఉల్లిగడ్డలు అండి, 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. నేను ఇవైతే శుభ్రంగా కడిగి పెడతానండి. శుభ్రంగా కందిపప్పు కడుగుతాను. శుభ్రంగా అయితే 3 సార్లు కడిగానండి కందిపప్పు. నీళ్ళు అయితే వేస్తున్నాను. మూడు గ్లాసులు అయితే వేసాను. మన కందిపప్పు, పచ్చిమిర్చి అవిలో నానాలి కదా, ఉడకాలి కదా. 3 గ్లాసులు అయితే వేసాను. ఇందులోనే పచ్చిమిర్చి వేస్తున్నాను. అయితే చిన్నగా ఇచ్చేసి వేసుకోవాలండి. మునగాకు కదా, కొంచెము లూజు లేకుండా కొద్దిగా గట్టిగానే ఉండాలండి పప్పు. లూజుగా చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది, కాకపోతే మరి అంత లూజ్ అయితే ఉండకూడదు. చాలా బాగుంటుందండి మునగాకు పప్పు. షుగర్ పేషెంట్లకైతే ఇంకా మంచిదండి. వారానికి 2 సార్లు తిన్నా చాలా బాగుంటుందండి మునగాకు పప్పు. నేను స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగిస్తాను. స్టవ్ అయితే వెలిగిస్తున్నాను. ఒక 10 నిమిషాలండి కందిపప్పు ఉడికేంత వరకు మూత అయితే పెడతాను. ఇందులోనే కొద్దిగా పసుపు వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసానండి. మూత పెడతాను. ఈ లోపల ఉల్లిగడ్డలు, టమాటాలు అవెల్లా కట్ చేసి పెడతానండి. మూత అయితే తీస్తున్నాను. కందిపప్పు అయితే ఉడికిందండి, చూడండి బాగా ఉడికింది కదా కందిపప్పు. నేను ఇందులో చింతపండు వేస్తున్నాను. కడిగి చింతపండు వేస్తున్నాను. చింతపండు, కొన్ని ఎల్లిపాయలు కూడా వేస్తున్నాను. మళ్ళీ ఒక 5 నిమిషాలండి మూత పెట్టేస్తాను. ఇవి అవతల స్టవ్ మీద పెడతానండి. చింతపండు వేసాము కదా, అది ఉడికే లోపల ఇది మనము మునగాకు ఫ్రై చేస్తానండి. ఇది ఇతల స్టవ్ మీద పెడతాను. నేను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగానే వేస్తున్నానండి. ఒక 2 గంటలు అయితే వేసాను. ఇప్పుడు ఇందులో
ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం ఫ్రై చేస్తానండి బాగా. ఫ్రై చేస్తాను. ఇది కొద్దిగా రెడ్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఆయిల్లో కొద్దిగా ఉడికితే సరిపోతుంది అన్నమాట. కొంచెం మెత్తబడితే సరిపోతుంది, వేడి ఎర్రగా కావాల్సిన అవసరం లేదు. ఇందులో కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేసాను. ఇంకా కొద్దిగా బాగా ఫ్రై చేస్తానండి, ఎందుకంటే ఉల్లిగడ్డ ముక్కలు పచ్చివాసన పోవాలి కదా. అందుకని బాగా పచ్చివాసన పోతే కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది పప్పు. మునగాకండి చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి మునగాకండి, చాలా హెల్దీ పప్పు అండి ఈరోజు. నిజంగా అండి చాలా మంచిది, కంటి చూపుకు కానీ, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, మోకాలు నొప్పులకు కానీ, ఏ దానికైనా చాలా మంచి పప్పు అండి ఇది. మునగాకంటే మంచిది, ఎవరైనా తినొచ్చండి. బాల్యతలు తిన్నా పాలు పడతాయి బాగా. నిజంగా అండి చాలా చాలా మంచిది మునగాకు. వారంలో 2 సార్లు కానీ 3 సార్లు కానీ తింటే ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంటుంది మునగాకు. మనం తెలియక ఏవి సరిగా పట్టించుకొని తినం, కానీ ప్రతి దాంట్లో ఆకుకూరలలో ఏదో ఒకటి ఉంటుందండి మంచి చేసేది, శరీరానికి మంచి. పాలకూర కానీ, తోటకూర కానీ, మునగాకు కానీ, గోంగూర బాగా ఐరన్ కదండి నిజంగా. పాలకూర కానీ, మెంతికూర కానీ, ఇవన్నీ ఆకుకూరలు అండి, తినాలి రోజు. వారంలో 1-2 సార్లన్నా తినాలి ఆకుకూరలు. ఆకుకూరలు తింటే చాలా మంచిది కదా. నిజంగా అండి చాలా మంచిది మునగాకు. ఈరోజు ఔషధ గుణాలు ఉన్నటువంటి మునగపప్పు అండి ఈరోజు. ఒంటికి కూడా చాలా మంచిది, మొలలకు మంచిది, అన్నిటికీ చాలా మంచిదండి. ఇవైతే బాగా ఫ్రై అయినాయి కదా. నేను ఇందులో కొద్దిగా మనం మునగాకు కడిగి పెట్టినాం కదా, ఇప్పుడు మునగాకు అయితే వేస్తున్నాను. మునగాకు కడిగి పెట్టినాను కదా, ఆ మునగాకు అయితే ఇది వేస్తున్నాను దీంట్లో. పప్పులో అలాగే డైరెక్ట్గా వేయొచ్చండి, వేస్తే ఏమవుతుందంటే కొంచెం కసరవాసన ఉంటుంది అన్నమాట పప్పు. ఇట్లా ఫ్రై చేసి చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి పప్పు. నిజంగా అండి చాలా బాగుంటుంది. డైరెక్ట్గా వేస్తే కొంచెం కసరవాసన ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా ఫ్రై చేసి వేసామంటే పప్పు ఇంకా ఒక రేంజ్లో ఉంటుందండి మునగాకు పప్పు. మునగాకు తినని వాళ్ళు కూడా ఇంకా ఈ పప్పు ఈ విధంగా చేసి పెడితే లోటలు వేసుకొని తింటారండి బాగా. నిజంగా అండి అంత బాగుంటుంది పప్పు, చాలా బాగుంటుందండి. ఒక 5 నిమిషాలండి దీన్ని బాగా చిన్న మంట మీద ఫ్రై చేస్తాను. మూత తీస్తున్నాను. బాగా అయితే మగ్గిందండి మునగాకు. నేను టమాటాలు వేస్తున్నాను. ఈ టమాటాలు మునగాకు బాగా మెత్తబడాలండి. నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను దీంట్లో, కొద్దిగా అయితే ఉప్పు వేస్తున్నాను. టమాటా ముక్కలు బాగా మెత్తబడతాయి కదా తొందరగా. ఇది కొంచెం ఒక 5 నిమిషాలండి మూత పెడతాను. ఈ టమాటాలు మునగాకు టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఈలోపు నేను పప్పు ఎనుపుతానండి. ఇంకా పప్పు ఎనిపి పెడతాను. పప్పు ఉంది కదా, మునగాకు టమాటాలు బాగా ఫ్రై అయినాయి కదండి.
నేను ఇప్పుడు పప్పు ఎనిపి పెట్టినా కదా, పచ్చిమిర్చి, కందిపప్పు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, చింతపండు అవి వేసి ఎనిపినానండి. ఇదైతే మన పప్పులో వేసేస్తున్నాను. ఆ పప్పులో వేస్తున్నానండి. చూసి మనం ఎంత థిక్నెస్ కావాలో చూసుకోవాలండి. గట్టిగా ఉండాలంటే గట్టిగా ఉండొచ్చు, లేదా పతలాగా ఉండాలంటే అది మన ఇష్టం అండి. ఇంకా పప్పు అయితే భలే ఉందండి, నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. కొద్దిగా వాటర్ వేస్తాను, కొద్దిగా ఉడికేసరికి మరి గట్టిగా అవుతుంది కదా. కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను. దీని వాటరేనండి, పప్పు వాటర్. ఇది కట్టు ఉంది కదా, కట్టు వేసేసాను. వావ్, సూపర్గా ఉందండి. ఇది ఒక 5 నిమిషాలు నేను చిన్న మంట మీద మగ్గిస్తాను. ఇంకో కొద్దిగా ఉందండి, కట్టు వేసేస్తున్నాను. చిన్న మంట మీద ఒక 5 నిమిషాలండి. ఇంకా తాలింపు పెట్టేస్తాను. పప్పు అయితే నిజంగా అండి ఒక రేంజ్లో ఉందండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఉప్పు అయితే చూస్తానండి, నేను ఉప్పు చూస్తాను. ఉప్పు అయితే కొద్దిగా సప్పగా ఉందండి, నేను ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా అయితే ఉప్పు వేస్తున్నాను. ఉప్పు, కారము, చింతపండు, పులుపు అనేది చాలా అంటే చాలా బాగుందండి, నిజంగా అండి చాలా బాగుంది. ఈ విధంగా అయితే మీరు చేసుకోండి. మరి అట్లా చేసుకుంటే పప్పులోనే పెడితే కొంచెం కసరాసన వస్తుందండి, అంత టేస్ట్ అనిపించదు. అదొక టేస్ట్ ఉంటుందిలే, బాగుండదని కాదు. నేనైతే ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేస్తానండి నేను. మరి ఒక 5 నిమిషాలు అయితే నేను మూత పెడతాను. ఇంకా ఉడుకు పట్టింది కదా, నేను 5 నిమిషాలండి మూత పెడుతున్నాను. పప్పు అయితే బాగా మునగాకు, కందిపప్పు అವೆಲ್ಲ బాగా ఉడికినాయండి. ఏం కనపడవు చూడండి, ఆ ఆకు తప్ప. ఏం పచ్చిమిర్చి, చింతపండు అವೆಲ್ಲ ఏం కనపడవండి, నిజంగా అండి. చాలా అంటే చాలా బాగుంది. నేను స్టవ్ బంద్ చేస్తున్నా. ఈ థిక్నెస్ అయితే సరిపోతుందండి. ఇంకా మనం మరీ గట్టిగా ఉండకూడదు. మరీ గట్టిగా ఉంటే కూడా కలుపుకొని తినకి ఇబ్బంది కదా. ఈ థిక్నెస్ అయితే సరిపోతుంది. నేనైతే స్టవ్ బంద్ చేశాను. తాలింపు అయితే పెడుతున్నానండి. తాలింపు వావ్, సూపర్ ఉందండి పప్పు. మీకోసమని నేను మూత పెట్టలేదండి, లేకుంటే మూత పెడతాను. నేను ఎప్పటికైనా కానీ మూత పెట్టి పెడతాను. అయిపోయిందండి మన మునగాకు పప్పు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.